అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలు పెట్టుకుందామా? మీ ఉపచేతన మానసిక అవరోధాలను ఎలా తొలగిస్తుంది? సబ్కాన్షియస్ మైండ్ మన మానసిక అవరోధాలను ఎలా తొలగిస్తుందో తెలుసుకుందాము. పరిష్కారం సమస్యలోనే ఉంది. ప్రతి ప్రశ్నలో సమాధానం ఉంటుంది. మనం ఒక కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనకి ఏమీ తోచక ఉన్నప్పుడు అత్యుత్తమ విధానం మన సబ్కాన్షియస్ మైండ్ను ఆశ్రయించటమే. మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అపారమైన మేధస్సు అంతా మనకి తెలుసు. అది అన్నీ చూస్తుంది. దాని దగ్గర సమాధానం ఉంది. అది ఇప్పుడు మనకి చెబుతుంది. ఒకసారి మనం ఈ కొత్త మానసిక వైఖరిని సాధించినప్పుడు, మనలోని సృజనాత్మక మేధస్సు మనకి సంతోషాన్ని కలిగించే పరిష్కారాన్ని సూచించినప్పుడు, మనం వెతుకుతున్న సమాధానం మనకి దొరుకుతుంది. అటువంటి మానసిక వైఖరి మనం పూనుకున్న ప్రతి పనికి నియమం, శాంతి, అర్థాన్ని కలిగిస్తుందన్న భరోసా ఉంచుకోవాలి. మనం ఏదైనా ఒక అలవాటును చేసుకోవడం ఎలా, వదిలించుకోవడం ఎలా? మనం అందరము అలవాట్లకు బానిసలం. అలవాటు అనేది మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క చర్య. మనం ఈదటం, సైకిల్ తొక్కటం, నాట్యం, కారు నడపటం లాంటివి చేతనంగా మళ్ళీ చేస్తూ నేర్చుకుంటాము. చివరికి అవి మన సబ్కాన్షియస్ మైండ్లో స్థాపించబడే వరకు నేర్చుకుంటాము. అప్పుడు సబ్కాన్షియస్ మైండ్కున్న స్వయంచాలక చర్య ఆ బాధ్యతను తీసుకుంటుంది. దీనినే అప్పుడప్పుడు రెండవ స్వభావం అని అంటూ ఉంటారు. అంటే ఆలోచన చర్యలకు సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్రతిచర్య అన్నమాట. మనకి మంచి అలవాట్లు లేదా చెడు అలవాట్లను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. మనం ఒక వ్యతిరేక ఆలోచనను లేదా చర్యను కొంతకాలం పాటు చేస్తూ పోతూ ఉంటే, మనల్ని మనం ఒక అలవాటు యొక్క నిర్బంధంలో ఉంచుకున్నామన్నమాట. మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క నియమం, నిర్బంధం. అతను ఒక చెడు అలవాటును ఎలా వదిలించుకున్నాడు? జోనస్ నాతో ఇలా అన్నాడు, రచయితతో, హద్దులేక తాగుడు మూలాన నేను స్వాధీనం లేకుండా పోయాను. ఓ 2 వారాల పాటు ఒళ్ళు తెలియకుండా మైకంలో పడతాను. నేను ఈ భయంకరమైన అలవాటు ఆపుకోలేకపోతున్నాను. ఇలాంటి అనుభవాలు ఈ దురదృష్టవంతుడికి మళ్ళీ కలిగాయి. తనకి తాగుడు ఒక వ్యసనం అయ్యిందని అతను గ్రహించాడు. ఈ అలవాటును మార్చుకోకపోతే తనకో కొత్త జీవితం సాధ్యం కాదని అనుకున్నాడు. అయినా తాగాలన్న తన కోరికను అణచడానికి అతను ప్రయత్నించిన కొద్దీ పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయి. అతను పదే ఓటమి పాలవడంతో అతనికి తన కోరికను అదుపులో ఉంచే శక్తి లేదన్న నమ్మకం ఏర్పడింది. తానొక శక్తిహీనుడనన్న ఆలోచన అతని సబ్కాన్షియస్ మైండ్కు ఒక బలమైన సూచనను ఇచ్చింది. దాంతో అతని బలహీనత తీవ్రమై అతని జీవితాన్ని మరింత వైఫల్యాలకు గురిచేసింది. చేతనాత్మక మనసు చేసే కార్యానికి, సబ్కాన్షియస్ మైండ్ చేసే కార్యానికి సామరస్యం ఎలా కల్పించాలో నేను అతనికి నేర్పించాను. ఈ రెండు ఒకదానికొకటి సహకారం అందిస్తున్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో నాటబడిన ఆలోచన లేదా కోరిక నెరవేరుతుంది. అతని తార్కిక మనసు తన పాత అలవాటు కష్టాలకు దారితీసినప్పుడు తాను చేతనం ద్వారా స్వేచ్ఛ, నియంత్రణ
మానసిక శాంతి కోసం ఒక కొత్త మార్గాన్ని ఏర్పరచుకోగలడని తెలియచేసింది. వినాశకారి అయిన తన అలవాటు యాంత్రికంగా మారిందని అతనికి తెలుసు. దానిని తనే సచేతనంగా ఎంచుకున్న సంగతి కూడా అతనికి తెలుసు. తనకి వ్యతిరేకంగా ఆలోచించటం అనేది అలవాటు చెయ్యబడితే సానుకూలంగా ఆలోచించే విధానాన్ని కూడా అలవర్చుకోవడం వీలవుతుందని అతను గ్రహించాడు. ఫలితంగా ఆ అలవాటును అధిగమించే సామర్థ్యం తనకి లేదని అనుకోవటం మానేశాడు. అదే కాకుండా తను బాగుపడేందుకు అడ్డుగా ఉన్నది తన సొంత ఆలోచనలే తప్ప మరేదీ కాదని అతనికి స్పష్టంగా అర్థమయ్యింది. అందుచేత మరీ ఎక్కువ మానసిక శ్రమకు కానీ ఒత్తిడికి కానీ అతను గురయ్యే పరిస్థితి ఏర్పడలేదు. అతని మానసిక చిత్రానికి ఉన్న శక్తి ఈ మనిషి తన శరీరాన్ని సడలించి మనసును నిద్రమత్తు ధ్యానముద్రలలోని స్థితిలో ఉంచడాన్ని అభ్యాసం చేసేవాడు. ఆ తరువాత తన ఉపచేతన మనస్సు దానిని సులభ రీతిలోకి తీసుకొస్తుందని గ్రహించి అతను తన మనసును ఆశించిన పరిణామం యొక్క చిత్రంలో నింపేవాడు. తన కూతురు తనని అభినందిస్తున్నట్లు, తనతో నాన్న నువ్వు మళ్ళీ మన ఇంటికి రావడం ఎంతో బాగుంది అన్నట్లు ఊహించుకునేవాడు. మద్య వ్యసనం వలన అతను తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. అతనికి కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వీలు లేదని, తన భార్య తనతో మాట్లాడడం లేదని అన్నాడు. క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం అతను కూర్చొని ఈ రకంగా ధ్యానం చేసేవాడు. ఎప్పుడైనా అతని ధ్యాస పక్కకు మళ్ళినప్పుడు అతను తక్షణం చిరునవ్వుతో ఉన్న తన కుమార్తె రూపాన్ని, తన ఇంటి నిండా పరుచుకుని ఉల్లాసంగా ఉన్న ఆమె గొంతును ఒక మానసిక చిత్రంగా చూడటాన్ని అలవాటు చేసుకున్నాడు. ఇదంతా అతని మనసును మెరుగైన పరిస్థితిని చెయ్యడానికి పనికి వచ్చేది. ఇది ఒక క్రమేణా జరిగే ప్రక్రియ. అది అతను చేస్తూ పోయాడు. అతను తన పట్టు విడవలేదు. ఎందుకంటే తన సబ్కాన్షియస్ మైండ్లో ఒక కొత్త అలవాటు క్రమం ఎప్పుడో ఒకప్పుడు చోటు చేసుకుంటుందన్న విషయం అతనికి తెలుసు. తన చేతనాత్మక మనసును ఒక కెమెరాతో పోల్చమని, తన సబ్కాన్షియస్ మైండ్ను అందులోని ఒక సున్నితమైన పలక అని, దాని మీద అతను రూపాన్ని ముద్రిస్తాడని అతనికి నేను చెప్పాను. నా సూచన అతని మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అతను తన లక్ష్యాన్ని తన మనసు మీద ఆ రూపాన్ని చిత్రించి దానిని అభివృద్ధి చెయ్యడంలో పూర్తిగా కేంద్రీకరించాడు. చీకటిలో కెమెరా ఫిల్మ్లను డెవలప్ చేస్తారు. అలాగే మానసిక చిత్రాలను సబ్కాన్షియస్ మైండ్లోని చీకటి గదిలో వికసింపచేస్తారు. విన్నారు కదా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏది చిత్రీకరిస్తే, ఏది రాసుకుంటే, ఏది చూసుకుంటే అది జరుగుతుంది. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.